విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థిని గెలిపించాలన్నారు శ్రీభరత్. విశాఖ తూర్పు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి శ్రీభరత్ తరపున అతని భార్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 మేనిఫెస్టో కరపత్రాల్ని పంపిణీ చేశారామె. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వలస వెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితి పోవాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలన్నారు. మత్స్యకారులకు అండగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నిలుస్తుందన్నారు. మీ భవిష్యత్తు కోసం, నా కోసమో ఎవరి కోసమో, మీ పక్కింటి వాళ్ళ కోసమో ఎవరి కోసమో కాదు, మీ భవిష్యత్తు కోసం, మీ అభివృద్ధి కోసం ఓటు వేయండి. అలాగే ఇక్కడ ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. వెలగపూడి గారు చెప్పినట్టు సూపర్ 6 ఒకసారి మీ అందరికీ తెలపడానికి నేను ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఆడవాళ్ళకి మీకు తెలుసా అండి, సూపర్ 6 లో మీకు ఏమేం హామీలు ఇచ్చారో? మహిళలకి ప్రతి నెల 1500 ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా 3 ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు కనెక్షన్ ప్రతి ఇంటికి. ఇంకా మహిళలకి ఫ్రీ ఆర్టీసీ బస్ ట్రాన్స్పోర్ట్ అనేది లభిస్తుంది. అదే కాకుండా మన ఇంట్లో పిల్లలకి చదువు అనేది చాలా ముఖ్యం. ఒక పిల్లున్నా, 2 పిల్లలున్నా, 3 పిల్లలున్నా 15,000 ఇస్తున్నారు. ఇప్పుడు ఒక పిల్లున్నా, 2 పిల్లలున్నా ఖర్చు అంతే ఉంటుందా? కాదు. ఒక పిల్ల అయితే 15,000, 2 అంటే 30,000, 3 అంటే 45,000 ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా మన రైతు కుటుంబాలకి కూడా ఆర్థిక సహాయత ఇవ్వడం జరుగుతుంది, 20,000. మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల జాబ్లు తేయడం జరుగుతుంది. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల 3,000 ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ 3,000 నుంచి ఇప్పుడు 4,000 పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మన వెలగపూడి వారికి వస్తే నేను చెప్పక్కర్లేదు. మా కుటుంబంలో ఒక మనిషి, మీ కుటుంబంలో ఒక మనిషి, ఆయన ఎప్పుడు నేను చూసినా జనంలోనే ఉంటారు. ఎప్పుడు ఆఫీస్ లో ఉండరు, ఎక్కడ ఉండరు. ఎప్పుడు చూసినా ఎక్కడున్నారు అంటే జనంతోనే తిరుగుతూ ఉంటారు. మొన్న ప్రచారంకి వెళ్ళినప్పుడు కూడా అసలు నేను వెనకాల ఎక్కడున్నానని చూస్తే ఎక్కడో జనంలో కలిసిపోయి ఏదో మాట్లాడుతున్నారు. అలాంటి వ్యక్తి మీతో కలిసిపోయి మీ ఇష్యూస్ కానివ్వండి, మీ బాధలు కానివ్వండి, మీ గురించి తెలుసుకోవడానికి మీతో తిరిగే వ్యక్తి అవసరం. మీరు ఆల్రెడీ చూపించారు, 3 సార్లు గెలిపించారు. ఇప్పుడు కూడా మీరు గెలిపిస్తారు, ఇంకా ఫ్యూచర్ లో కూడా గెలిపిస్తూ ఉంటారని నాకు నమ్మకం ఉంది. మాట్లాడాలంటే లాస్ట్ టైం ఒక చిన్న మార్జిన్ తో ఓడిపోయారు. ఆయన గత 5 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు. ప్రతి మూల తిరిగి మీ కష్టాలు ఏంటో తెలుసుకున్నారు. ఒక మంచి చదివిన వారు. ఆయన ఇంటర్వ్యూలు చూస్తే మీరు చూసుంటారు ఎంత నిజాయితీపర మనిషో, ఎంత కృషి చేసే మనిషో. ఇతర రాష్ట్రాలు అన్ని తిరిగి ఒక మంచి అవగాహన ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మనకు అవసరం. సెంటర్లో మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాలన్నా, లేకపోతే మన ఇక్కడ ఏం కష్టాలున్నా అక్కడ సెంటర్లో మాట్లాడడానికి మనం ఒక మంచి అవగాహన ఉన్న వ్యక్తి అవసరం. అలాంటి వ్యక్తిని మీరు ఎన్నుకోవాలి అని నేను ఆశిస్తున్నాను. అదే కాకుండా నేను ఆయనతో ఎప్పుడు మాట్లాడినా మనకి దేవుడు అన్ని ఇచ్చాడు. మనం కూడా మన తరపు నుంచి ప్రజలకి, మన తరపు నుంచి ఒక సహాయం చేయాలనే పట్టుదలతో రాజకీయాల్లోకి రావడం జరిగింది.